బులెటిన్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రేకింగ్ న్యూస్ చూద్దాం. కాసేపట్లో గాంధీ భవన్ వేదికగా టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశం ప్రారంభం కానుంది. పీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశానికి మంత్రుల, వర్కింగ్ ప్రెసిడెంట్స్, జిల్లా అధ్యక్షులు, కార్యదర్శులు హాజరు కానున్నారు. ప్రధానంగా పార్లమెంట్ ఎన్నికలపైనే చర్చ జరగనుంది. వచ్చే ఎన్నికల్లో మెజారిటీ స్థానాల్లో విజయమే లక్ష్యంగా పార్టీ శ్రేణులకు రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేయనున్నారు. కాసేపట్లో గాంధీ భవన్ వేదికగా టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశం ప్రారంభం కానుంది. పీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశానికి మంత్రుల, వర్కింగ్ ప్రెసిడెంట్స్, జిల్లా అధ్యక్షులు, కార్యదర్శులు హాజరు కానున్నారు. ప్రధానంగా పార్లమెంట్ ఎన్నికలపైనే చర్చ జరగనుంది. వచ్చే ఎన్నికల్లో మెజారిటీ స్థానాల్లో విజయమే లక్ష్యంగా పార్టీ శ్రేణులకు రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేయనున్నారు. ఫుల్ డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ కృష్ణవేణి గాంధీ భవన్ నుంచి అందిస్తారు. కృష్ణవేణి, చెప్పండి. టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశం జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. ఏమేమి విషయాలపై, ఎస్పెషల్లీ ఇక్కడైతే వచ్చే పార్లమెంట్ ఎన్నికలు, అదేవిధంగా కార్పొరేషన్ స్థానాలకి సంబంధించి, అక్కడ పదవులకు సంబంధించి ఎక్కువగా డిస్కషన్ నడుస్తున్నట్టుగా తెలుస్తోంది. అసలు ఇవి మాత్రమేనా, ఇంకా ఏమన్నా డిస్కషన్కి వచ్చే అవకాశం ఉందా? ఫుల్ డీటెయిల్స్ ఇవ్వండి. యామిని, మరికొద్ది సేపట్లో గాంధీ భవన్లో టీపీసీసీ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం జరగనుంది. దీనికి సంబంధించి పీసీసీ అధ్యక్షుడు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. మరికొద్ది రోజుల్లో రానున్న లోక్సభ ఎన్నికలకు సంబంధించి పార్టీ ఎలాంటి కార్యాచరణలు రూపొందించాలి అనే దాని మీద కూడా కూలంకుషంగా చర్చించున్నారు. అంతేకాదు, నిన్నటి వరకు అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అధికారంలో రావడానికి కీలక పాత్ర పోషించిన మాణిక్రావు ఠాక్రేకు వీడ్కోలు పలికే అంశం కూడా చర్చిస్తారు. ఆయనకు థ్యాంక్స్ చెప్తూ కూడా ఆయనకు సెండ్ ఆఫ్ ఇస్తారు. దీంతో పాటు రాష్ట్రానికి కొత్తగా ఇన్ఛార్జిగా వేసిన దీపాదాస్ మున్షి రాష్ట్రానికి మొదటిసారిగా వస్తున్నారు. ఖచ్చితంగా ఆమె లోక్సభ ఎన్నికలకు సంబంధించి ఆమె కీలక పాత్ర పోషించనున్నారు. ఎందుకంటే లాస్ట్ టైం ఎన్నికల అబ్జర్వర్ గా వచ్చినప్పుడు దీపాదాస్ మున్షి ఇక్కడ ఉన్నారు. ప్రస్తుత తెలంగాణ రాజకీయ పరిస్థితుల గురించి ఆమెకైతే ఎంతో కొంత అవగాహన అయితే ఉంది. అయితే ఈ నేపథ్యంలో మొదటిసారి రాష్ట్రానికి ఇన్ఛార్జిగా వచ్చిన తర్వాత దీపాదాస్ మున్షి ఇక్కడికి రానున్నారు. ప్రస్తుతం దీనిపై మనతో మాట్లాడేందుకు చామలగడ్డ మనతో ఉన్నారు. సార్, చెప్పండి, ఎలాంటి అంశాలు చర్చకు రానున్నాయి ఈరోజు? ముఖ్యంగా పీసీసీ అధ్యక్షులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మొట్టమొదటిసారిగా ఈ యొక్క విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశాన్ని గాంధీ భవన్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ సమావేశంలో మొదటి అంశం క్రియాశీలకంగా పనిచేసినటువంటి కార్యకర్తలకు అభినందనలు తెలియజేయడం. రెండో అంశం, ఎవరెవరైతే కష్టపడి పనిచేసి టికెట్లు ఆశించినా టికెట్లు దక్కని పరిస్థితిలో కూడా కాంగ్రెస్ పార్టీకి పనిచేసిన వాళ్లకు రానున్న రోజులలో అధికారంలో ఉన్నటువంటి క్రియాశీలకమైన పోస్టులు కొంతమందికి ఇవ్వాల్సిన అవసరం ఉంది. దాని మీద కూడా చర్చకు వస్తుంది. మూడోది, పార్లమెంట్ ఎన్నికలు రానున్న రోజులలో అతి త్వరలో నోటిఫికేషన్ వచ్చే పరిస్థితి ఉంది కాబట్టి దాని మీద కూడా ఒక దిశానిర్దేశం ఉంటుంది. నామినేటెడ్ పోస్టుల విషయంలో కావచ్చు, టీఎస్పీఎస్సీ ప్రక్షాళన, ఎమ్మెల్సీ స్థానాలు, వీటన్నింటి విషయంలో లోపల తర్జనభర్జనాలు పడుతున్నారు అంటున్నారు. క్షేత్రస్థాయిలో పనిచేసిన వాళ్ళకి ఈసారి న్యాయం జరుగుతుందా? 100% ముగ్గురు సెక్రటరీలు 119 నియోజకవర్గాలకు అబ్జర్వర్లుగా గత 2 ఏళ్లుగా పనిచేస్తున్నారు. ఆ ముగ్గురు సెక్రటరీలను కూడా ఒక నివేదిక ఇవ్వమని చెప్పారు. ఎక్కడెక్కడైతే క్రియాశీలకంగా కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలను, నాయకులను గుర్తించాల్సిన అవసరం ఉంది కాబట్టి వాళ్ళ అబ్జర్వేషన్ రిపోర్ట్లు కూడా ఇస్తే అవి ఆధారం తీసుకొని ఎవరికి న్యాయం జరగాలని వాళ్ళు దాని మీద ఆలోచిస్తారు. సో లోక్సభ ఎన్నికలకు ఎలాంటి ఎజెండా తీసుకోబోతున్నారు? ఇక్కడ నుంచి ఏం ఫాలో అవబోతున్నారు? ఎందుకంటే రేపు సీఎం రేవంత్ రెడ్డి అధిష్టానాన్ని కలవనున్నారు. దీని మీద ఏమన్నా మీకు ఇన్ఫర్మేషన్ ఉందా? మాకు దీని మీద ఇన్ఫర్మేషన్ ఏంటంటే రేపు రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ పోతున్నారు. అక్కడ కూడా న్యాయయాత్ర ఏదైతే రాహుల్ గాంధీ గారు చేయబోతారో దాని మీద చర్చ ఉంటుంది. లోక్సభ ఎన్నికల మీద కూడా చర్చ ఉంటుంది. డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీ
రేవంత్ రెడ్డి గారు గత 2-3 ఏళ్ల నుంచి కష్టపడ్డ వాళ్ళకి పదవులు ఇస్తారు. రెండోది, రానున్న రోజులలో ఆయన చాలా బిజీ ఉండడంతో ఇక్కడ పీసీసీ కూడా కార్యక్రమాలు చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి కొత్త పీసీసీ అధ్యక్షుల నియామకం మీద కూడా చర్చ జరగబోతుంది. మొన్న మధు యాష్కి గారు కీలక వ్యాఖ్యలు చేశారు. ఓడిపోయిన రెడ్డిస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పీసీసీ అధ్యక్షుడి పదవిని ఆశిస్తున్నారు, బీసీలకు ఈ గౌరవం దక్కదు అని కూడా ఆయన అన్నారు. దీని మీద మీరు ఎలా స్పందిస్తారు? నేను స్పందించాల్సిన అవసరం లేదు. రేపు మీరు అధిష్టానం నిర్ణయం తీసుకున్న తర్వాత మీకు తెలుస్తుంది. అధిష్టానం 100% ఎవరైతే కీలకంగా పనిచేస్తారో, ఎవరైతే ఈ రాష్ట్రాన్ని నడపగలుగుతారో వాళ్ళకు అవకాశం ఇస్తారు. మొత్తానికి మనం చూసుకున్నట్లయితే ఖచ్చితంగా సీఎం ఆయన తర్వాత రేవంత్ రెడ్డి పార్టీకి ఎక్కువ సమయాన్ని వెచ్చించలేని పరిస్థితి. ఈ నేపథ్యంలో కూడా పార్టీకి ముఖ్యంగా పీసీసీని అయితే నియమించాల్సింది ఉంది. కానీ పీసీసీ అధ్యక్షుడిగా లోక్సభ ఎన్నికలు అయ్యేంత వరకు రేవంత్ రెడ్డినే ఉంటారన్న వార్తలు కూడా పార్టీలో అంతర్గతంగా వినిపిస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా లోక్సభ ఎన్నికల ముందు పీసీసీ వస్తేనే పార్టీ కార్యకలాపాల విషయంలో కావచ్చు, లోక్సభ ఎన్నికలకు ఎలాంటి కార్యాచరణలు రూపొందించాలనే దాని మీద కూడా ఒక నిర్దిష్టమైన ప్రణాళిక రూపొందించడానికి పార్టీకి కొంత అనుకూలత ఉంటుంది. మరొక వైపు పార్టీకి ఇటు ప్రభుత్వానికి మధ్య కూడా కొంచెం సమన్వయం ఏర్పడాల్సింది ఉంది. పార్టీలో ప్రస్తుతానికి మనం చూస్తుంటే లోక్సభ ఎన్నికలకు సంబంధించి కావచ్చు, ఇక్కడ 17 స్థానాలకు గాను 14 స్థానాలను గెలవాలని కూడా ముందు నుంచి టార్గెట్ పెట్టుకుంటూ వస్తున్నారు. అంతేకాదు ఇటు నామినేటెడ్ పదవుల విషయంలో కావచ్చు, టీఎస్పీసీ ప్రక్షాళన విషయంలో కావచ్చు, వీటన్నిటి కీలక విషయాల్లో కూడా ఈరోజు మీటింగ్లో కూడా చర్చిస్తారు అనే విషయాలు కూడా చెప్తున్నారు. ఓవరాల్గా మనం చూసుకున్నట్లయితే మరికొద్ది సేపట్లో కూడా సీఎం రేవంత్ రెడ్డి గాంధీ భవన్కు చేరుకుంటారు. అంతేకాదు కొత్తగా నియమించబడ్డ దీపదాస్ మున్షి కూడా ఇక్కడ వస్తారు. నెక్స్ట్ రాష్ట్రంలో ఎలాంటి కార్యాచరణను రూపొందించాలి, లోక్సభ ఎన్నికల్లో ముందుకు పోవడానికి సక్సెస్ అవ్వడానికి ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలనే దాని మీద కూడా కీలకంగా వాళ్ళు చర్చిస్తారు. లాస్ట్ టైం అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి క్షేత్రస్థాయిలో పార్టీ కోసం కష్టపడ్డ వాళ్ళకు కృతజ్ఞత తెలపడంతో పాటు లోక్సభ ఎన్నికల్లో ఇటు క్షేత్రస్థాయి నుంచి కూడా ఎలాంటి కార్యాచరణలు తీసుకురావాలి, ఇప్పుడు ప్రభుత్వం అమలు చేసే 6 గ్యారెంటీల విషయంలో కావచ్చు, అవన్నీ ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లాలనే దాని మీద కూడా దిశానిర్దేశం తీసే అవకాశాలు ఉన్నాయి. రైట్ కృష్ణవేణి, థ్యాంక్ యూ.